गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर ఈకే। नमस्कारं मास्टर ఈకే। नमस्कारं मास्टर ఎంఎన్। नमस्कारं मास्टर ఎంఎన్। नमस्कारं मास्टर విపిఎస్। नमस्कारं मास्टर విపిఎస్। नमस्कारं मास्टर సివివి। नमस्कारं मास्टर సివివి। नमस्कारं मास्टर సివివి। नमस्कारं मास्टर సివివి। नमस्कारं मास्टर సివివి to your lotus feet। नमस्कारं मास्टर సివివి to your lotus feet। मास्टर సివివి नमस्कारं to your lotus feet। मास्टर సివివి नमस्कारं to your lotus feet। वासुदेव वासुदेव వాసుదేవ. ఒకళ్ళు అన్మ్యూట్ లో ఉండండి, మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి. ఎవరైనా పర్లా, సౌండ్స్ రాకుండా ఉండేవాళ్ళు. అట్లీస్ట్ మూవ్ కొడతానికి ఉండాలి కదా అందుకు. The study of etiology in the old school is a wonderful farce because it begins with nothing. అంటే ఇటియాలజీ అంటే ఏంటంటే ఆ జబ్బు రావడానికి కానీ కాజేషన్ కి సంబంధించింది అనమాట, దానికి సంబంధించిన నాలెడ్జ్. సో దాని గురించి చదవటం అంటే ఆ కాజేషన్ గురించి చదవటం అనే దాంట్లో పాతకాల ఓల్డ్ స్కూల్ అంటే అలోపతి వైద్యం అనేది ఒక చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. వండర్ఫుల్ ఫార్స్ బికాస్ ఇట్ బిగిన్స్ విత్ నథింగ్. అంటే ఏమీ లేదు అనే దాంతో మొదలవుతుంది, అంతే కదా. ఇప్పుడు డయాబెటీస్ వాడు ఉన్నాడు, డయాబెటీస్ రావడానికి అంటే యూరిన్ లో షుగర్ రావడానికి, బ్లడ్ లో షుగర్ లెవెల్ పెరగడానికి ముందు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయని మాస్టర్ గారు చాలా సందర్భాల్లో చెప్తారు. ఏం చెప్తారు? నీరసంగా ఉందండి అని వెళ్తాడు. నీరసం లేదు, ఏం లేదు నీకు, విటమిన్ టాబ్లెట్స్ ఇస్తారట. యూరిన్ టెస్ట్లు అవన్నీ చేయించి ఏం లేదు నీకు అని అలా మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ నీరసం తగ్గలేదు. ఏం చెప్తారు? బలమైన ఆహారం తీసుకోమంటారు, అయినా తగ్గలేదు అంటారు. నీకేం లేదు, నీ లాస్ట్కి ఏం చెప్తారంటే వాళ్ళు నీ మైండ్ లో అలా ఫీల్ అవుతున్నావు వీక్ అని, సైకలాజికల్ ప్రాబ్లం, ఫిజికల్ కాదని చెప్తారు. అంటే కాజేషన్ అనేది వాళ్ళకి ఏం ఉండదు అక్కడ. అదే హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తే ఏం చెప్తారు? షుగర్ రాపోతుందని మనకు అర్థమవుతుంది. సో అది ఆయన చెప్తున్నారు అదనమాట. ఎందుకంటే వాళ్ళు ఏమీ లేదనే దాంతో మొదలు పెడతారు. ఏమీ లేదు అంటే ఐ మీన్ డిసీజ్ ఫిజికల్ లెవెల్లోకి వచ్చేదాకా వాళ్ళు ఏమీ లేదనే దేంతో తీసుకుంటారు. కాజేషన్ కూడా సేమ్ చాలా అలా ఉంటుందని చెప్తున్నారు ఆయన. అది ఇట్ ఈస్ అన్ అజంప్షన్ దట్ టిష్యూ చేంజెస్ ఆర్ ద డిసీజ్. వాళ్ళ అజంప్షన్ ఏంటి? డిసీజ్ అంటే టిష్యూ చేంజెస్ అంటే ఆ యూరిన్ లో షుగర్ పోవటము అంటే షుగర్ అని, ఇలాగా ప్రతిదీ ఏదైనా కానీ నేను ఆ ఫిజికల్ లెవెల్లోకి వస్తే తప్ప అది డిసీజ్. ఆ టిష్యూ చేంజెస్ వస్తే తప్ప వాళ్ళు డిసీజ్ అని కన్సిడర్ చేయరు అనమాట. అది ఆ అజంప్షన్ ఉండేది అప్పట్లో వాళ్ళకి. ఫ్రమ్ ది డాక్టరీస్ ఆఫ్ హోమియోపతి ఇట్ విల్ బి సీన్ దట్ morbid anatomy no matter where it occurs must be considered to be the result of disease. అదే గనక హోమియోపతి శాస్త్రంలోకి వస్తే మనకి ఏం తెలుస్తుంది? మార్బిడ్ ఎనాటమీ అంటే, ఎనాటమీ అంటేనే శరీర నిర్మాణ శాస్త్రం. బాబాయ్ తెలుగు బాగా వస్తుంది. అయితే మార్బిడ్ అంటే అనారోగ్యకరమైన అనమాట. డిసీజ్ కండిషన్ లో ఉండేటువంటి ఎనటామికల్ దాన్ని అది ఎక్కడ ఏర్పడినప్పటికీ అంటే పైల్స్ వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా అది
రిజల్ట్ ఆఫ్ ద డిసీజ్ అంటాం కదా అని మనం డిసీజ్ అనం కదా. పైల్స్ ప్రాబ్లంతో వచ్చాడనేది అది రిజల్ట్ ఆఫ్ ద డిసీజ్ అని హోమియోపతి శాస్త్రం ప్రకారం మనకు అర్థమవుతుంది. అది కనిపిస్తుంది మనకు హోమియోపతి శాస్త్రంలో ఇది కనిపిస్తుంది. ఆల్ క్యూరబుల్ డిసీజెస్ మేక్ దెమ్సెల్వ్స్ నోన్ టు ది ఫిజిషియన్ బై సైన్స్ అండ్ సిమ్టమ్స్. అంటే క్యూరబుల్ డిసీజెస్ అంటే క్యూర్ అనేది మనకు ఆయన చూడండి ఇక్కడ ఆల్ ట్రీటబుల్ డిసీజెస్ అనట్లా, క్యూరబుల్ అంటే కంప్లీట్ గా క్యూర్ అయిపోయి హెల్త్ అనేది రెస్టోర్ చేయగలిగేటువంటి కండిషన్ ఆ డిసీజెస్, అటువంటి డిసీజెస్ మేక్ దెమ్సెల్వ్స్ అంటే వాటిని అవి మేము క్యూరబుల్ డిసీజెస్ అని తెలియజేస్తాయి ఫిజిషియన్ కి. ఎలాగా? సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే సంకేతాల ద్వారా, సిమ్టమ్స్ వేదనల ద్వారా తెలియజేస్తాయి అది ఆయన చెప్తున్నారు. అంతే కదా, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారానే మనం కనుక్కుంటాం. ఇప్పుడు సైనే కదా అది. నీరసము అనేది కూడా షుగర్ రావడానికి ఒక సైన్ అండ్ సిమ్టమ్ అది కదా. నీరసం రావటం లేదా చిక్కిపోవటం అనేది సంకేతం. ఇది అలాగా మనకి హోమియోపతి అంటే అది క్యూరబుల్ రాకముందు, బిఫోర్ కమింగ్ దట్ ఇన్క్యూరబుల్ డిసీజ్ అలా సిమ్టమ్స్ ఉంటాయి. అదే అని చెప్తున్నారు. వెన్ ద డిసీజ్ అంటే ఇప్పుడు క్యాన్సర్ రావడానికి ప్రీ క్యాన్సరస్ కండిషన్ అంటారు కదా, అంటే 7 years ముందే క్యాన్సర్ వస్తుంది అనేది మనకు తెలియజేస్తుంది హోమియోపతి శాస్త్రం. మనం కరెక్ట్ గా అర్థం చేసుకుని పేషెంట్ ని గనక సరిగా మనం అర్థం చేసుకుని, మాస్టర్ ఎప్పుడు అంటారు డాక్టర్ గనక గుడ్డివాడు కాకపోతే అతడు క్యాన్సర్ రాబోతుందని గ్రహించి క్యాన్సర్ రాకుండా ట్రీట్ చేస్తారు అని చెప్తారు మాస్టర్ గారు. ఫిలాసఫీలో చెప్తారు 82 classes లో. ఆయన చాలా బ్లంట్ గా చెప్పారు. అయితే అలాగనమాట. సో క్యాన్సర్ ప్రీ క్యాన్సరస్ కండిషన్ లో వస్తాడు, చిక్కిపోతున్నాడు, ఆకలి తగ్గుతోంది, నీరసం అన్నాడు అనుకోండి, అన్ని టెస్టులు చేస్తారు. అలోపతి వాళ్ళైతే అవి ఇవి స్కానింగ్లు, ఎంఆర్ఐలు ఇప్పుడు ఇంకా చాలా అడ్వాన్స్డ్ గా వచ్చినాయి కదా టెస్టులు, అవి రిపోర్ట్స్, ఆ టెస్టులు ఇన్వెస్టిగేషన్స్ చేసి ఏమీ లేదు నీకని చెప్తారు. ఏం పర్లేదు బాగానే ఉన్నాడు. కానీ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తే ఆ శాస్త్రం కరెక్ట్ గా అధ్యయనం చేసేది ఫాలో అవుతున్న వాళ్ళైతే కనుక అతనికి ఉన్న సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా క్యాన్సర్ రాబోతుందని తెలుసుకుని ఇది క్యూరబుల్ స్టేజ్ లోనే ఉంది, ఎందుకంటే ఆ సిమ్టమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అని ట్రీట్మెంట్ ఇస్తారు. When the disease does not make itself known in signs and symptoms and its progress is in the interior, we at once perceive that man is in a very precarious condition. అదే గనక ఆ డిసీజ్ గనక తనకి తాను సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా వ్యక్తపరుచుకోవటం తెలియజేయట్లేదు అనుకోండి, కానీ ఆ డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ అంటే ముందుకు వెళ్ళిపోవటం అనేది లోపల ఇంటీరియర్ లెవెల్లో ప్రోగ్రెస్ అవుతానే ఉంది డిసీజ్. వీ ఎట్ వన్స్ పర్సీవ్ దట్, మనం ఒకసారి ఇంకా లాస్ట్ అది పర్సీవ్ ఎలా చేయగలుగుతాం అంటే అలాంటి కండిషన్ కనుక మనం పర్సీవ్ చేస్తే, దాని యొక్క దృష్టి సారిస్తే, జాగ్రత్తగా గమనిస్తే మనకి ఏం అర్థమవుతుంది, దట్ మ్యాన్ ఈజ్ ఇన్ ఏ వెరీ ప్రికేరియస్ కండిషన్ అంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి ఉన్నాడు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఏది సిమ్టమ్స్ సైన్స్ లేనప్పుడు. అంటే ఆ డిసీజు సైన్స్ అండ్ సిమ్టమ్స్ లేవు అంటే లోపల అంతా కూడా ఇంటాక్ట్ గాను ఆర్డర్లీగా ఉంది అని అర్థం కాదు కదా. కానీ డిసీజ్ లోపల ఇంటీరియర్ సైడ్ అడ్వాన్స్ అయిపోతూ ఉంది. అది చూడండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో వింటున్నాం ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, సడన్ గా క్యాన్సర్ ట్రేస్ అయిందని అలా చెప్తున్నారు కదా. అప్పటిదాకా బాగానే ఉన్నాడండి అంటే అలా అది మనకు సరిగా మనం అర్థం చేసుకోలేదు ఆ కేసుని అని అర్థం అనమాట. నేను ఇలా ఉంటారా అనిపించేది, అంటే మెంటల్ ఆ సిమ్టమ్స్ అన్ని మాయమైపోవటం అంటే ఏంటి అని ఒకసారి కెంట్ ఫిలాసఫీ బుజ్జి గారి దగ్గర ఉన్నప్పుడు నేను కాకినాడ ప్రసాద్ గారి దగ్గర ఉన్నప్పుడు నేను చదువుకుంటుంటే అడిగా నేను, అంటే ఉంటాయి శ్రీదేవి అలాగ ఉంటాయి అన్నారు. సరే ఓకే అనుకున్నాం. అయితే ఒకసారి ఏమైంది, ఒక పేషెంట్ ని చూడటానికి ఆయన లేవలేని పరిస్థితిలో ఉన్నారు, మీరు ఒకసారి ఇంటికి వచ్చి చూడండి అని చెప్పారు. సరే నేను కూడా నేను ప్రసాద్ గారు కలిసి వెళ్ళాం. ఆ ఇంటికి వెళ్తే ఆ పేషెంట్ చాలా వీక్ గా ఉన్నాడు, ఇమాషియేట్ అయిపోయి ఉన్నాడు. ఇంకా కేస్ షీట్ నేను రాసేదాన్ని అనమాట, అలా ఇంటికి ఎక్కడికన్నా పేషెంట్ చూడటానికి వెళ్తే.
ఏమీ లేవు సిమ్టమ్స్. అంటే సిమ్టమ్స్ ఏమీ లేవు అంటే స్టమక్ లో విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది, గిలగిల్లాడిపోతున్నాడు, బ్లాక్ కలర్ మోషన్ అవుతుంది, ఆకలి లేదు, తినలేకపోతున్నాడు, అసలు తినాలనిపించటం లేదు, ఈ పెయిన్ వల్ల నిద్రపోవటం లేదు, ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల నీరసంగా ఉంది, తప్ప సిమ్టమ్స్ ఏం లేవు. అది అంటే ఇప్పుడు మీకు ఇక్కడ క్లినికల్ అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డిసీజ్ సంబంధించిన సిమ్టమ్స్ అయితే చెప్పినవన్నీ కదా. క్యాన్సర్ లో ఉండే కామన్ సిమ్టమ్స్ అవే, ఇమాషియేట్ అయిపోవటము, చిక్కిపోవటము, ఫుడ్ ఆకలి లేకపోవటము, ఇవన్నీ కూడా క్యాన్సర్ ఇన్ ది స్టమక్ కాబట్టి అతనికి ఆ సిమ్టమ్స్ ఉన్నాయి. కార్సినోమా ఆఫ్ ద స్టమక్ కి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నాయి అన్నమాట. తప్ప పెక్యులియర్ సిమ్టమ్స్ మనం డ్రగ్ సెలెక్ట్ చేయడానికి సిమ్టమ్స్ లేవు, ఓన్లీ క్లినికల్ సిమ్టమ్సే ఉన్నాయి. సరే ఇంకా మామూలుగా ఇంకేమీ లేవు, ఏం అడిగినా ఏం లేవు అంటున్నాడు, అంతా బాగున్నాను, ఇంకంతా ఏం కంప్లైంట్స్ లేవు అన్నారు. మెంటల్ సిమ్టమ్స్ అడిగితే కోపం, ఈ ఎమోషన్స్ వాటి గురించి వివరంగా అడిగితే ఇప్పుడు ఏం లేవండి, అతను చాలా అడ్జస్ట్ అయిపోతున్నారు, చాలా బాగున్నారు, పీస్ఫుల్ గా అంటే తనకి ఏమైపోతుందో అట్లా ఏమీ లేదు, అవి కూడా ఏం లేవు, ఒక్క సిమ్టమ్ లేదు, అతను చాలా కామ్ గా ఉన్నారండి, కంగారు ఏమీ లేదు, భయాలు ఏమీ లేవు, అనుమానాలు ఏమీ లేవు, ఏం అడిగినా ఏమి లేవు అని చెప్తా వచ్చారు. అప్పుడు అది వరకు ఉండేవి ఏంటమ్మా అన్ని చెప్తేనే గానీ హోమియోపతిలో మందు ఇవ్వడానికి అవదమ్మా, వివరంగా చెప్పండి అని అడిగితే, ఒకప్పుడు ఉండే కానీ అండి ఇప్పుడు ఏమీ లేవండి అని. ఒక 2 ఏళ్లుగా ఆయన చాలా మారిపోయారండి, మార్పు వచ్చింది ఆయనలో. అది వరకు ఎలా ఉండేవాళ్ళు అంటే ఏమైనా చిన్న కాంట్రడిక్ట్ చేస్తే విపరీతమైన కోపం వచ్చిందని ఇసిరి కొట్టేవాళ్ళు. ఇంకా ఆ టైంలో కనుక మనం కామ్ గా ఉంటే ఓకేనండి, మనం కూడా ఆర్గ్యూ చేసామంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేసేవాళ్ళు. ఇంకా ఆల్కహాల్ అది ఎక్కువ తీసేసుకునే వాళ్ళు. తర్వాత ఆయనంతటా ఆయనే మానేశారు. ప్రతిదానికి రియాక్ట్ అయిపోతూ ఉండేవాళ్ళు. రోడ్డు మీద వెళ్ళేవాడు గనక దారి ఇవ్వకపోయినా కోపం వచ్చేస్తూ ఉండేది. ఇంకా ప్రతిదానికి అరవడము, హేస్టీగా ఉండడము, అన్ని వస్తువులు ఆర్డర్లీగా ఉండాలంటారండి, ఆ నీట్నెస్ అది లేకపోతే కూడా అరిచేసేవాళ్ళు. మేమైతే భయపడిపోయే వాళ్ళం అసలు ఆయన అంటే. ఇప్పుడు అసలు అలా 1 ఇయర్ గా ఆయన కోపం చాలా తగ్గిందండి. అసలు 2 ఇయర్స్ నుంచి తగ్గడం మొదలెట్టింది. 1 ఇయర్ గా అసలు చాలా తగ్గిపోయింది. ఇప్పుడు అసలు ఏమీ లేదు అని చెప్పారు. అప్పుడు ప్రసాద్ గారు నా వంక చూసి చెప్పారనమాట. బయటకు వచ్చిన తర్వాత అన్నారులే ఇదంతా. చూసావా అర్థమైంది కదా, ఇది యాబ్సెన్స్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే, మెంటల్ డిస్ట్రెస్ ఏం లేవు, అది వరకు ఉండేవి ఇప్పుడు లేవు. అంతకుముందు ఏం డ్రగ్ వేసి ఉండేదానివి, అతను కనుక ఈ కండిషన్ లో రాకపోతే, ఈ కండిషన్ కి ముందు వస్తే నక్సాంకా ఆబ్వియస్ గా నక్సాంకా వేసేవాళ్ళు. ఇప్పుడు అది వేయడానికి అక్కడ సిమ్టమ్స్ లేవు కదా అని చెప్పి ఈ మెలినా ఉంది కదా, బ్లాక్ కలర్ మోషన్ అవుతుందని లెఫ్ట్ హ్యాండ్ చాలా హెవీగా అయిపోతూ ఉండే ఎమోషన్స్, పాపం ఆయనకి బ్లాక్ కలర్ లో అయిపోతుంది. లెఫ్ట్ హ్యాండ్ 30 ఒక డోస్ లెఫ్ట్ హ్యాండ్ 6 ఇచ్చారు ఆయన. 6 3 పూట్ల ఇచ్చి ఒకసారి టెస్ట్ చేయించండి, అప్పటిదాకా వాళ్ళ పాపం టెస్ట్ కూడా ఏం చేయించలేదు. వెళ్తే అది ట్రేస్ అయింది, కార్సినోమా ఆఫ్ ది స్టమక్ అని చెప్పి. సో అప్పుడు ప్రసాద్ గారు అది మనకి ఇన్క్యూరబుల్ డిసీజ్ ఉంది, ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు అనేది మనకు అలా ఇండికేట్ చేస్తుంది. చూసావా, అదే అతను గనక ఆ ముందే వచ్చుంటే ఖచ్చితంగా నక్సాంకాతో ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్ ని మనము రూల్ అవుట్ చేసేసి అంటే రాకుండా ఆపగలిగే వాళ్ళం అని. అప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది. వాళ్ళ ఫాదర్ ఏమో థ్రోట్ క్యాన్సర్ తో చనిపోయారు, వాళ్ళ తాతగారేమో ఇంకో దాంతో, అలా ఒక 3 తరాలుగా వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. అప్పుడు ప్రసాద్ గారు చెప్పారనమాట, ఇతరికి నేనేం చేయలేను, నెక్స్ట్ జనరేషన్ రాకుండా అయితే మనం ఆపగలం, ఇఫ్ వాళ్ళు కనుక నెక్స్ట్ జనరేషన్ వచ్చి మన దగ్గర మందు వాడితే అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ 6 ఇచ్చారు. 6 ఎందుకు ఇచ్చారు, ఇన్క్యూరబుల్ డిసీజెస్ లో లోపల నుంచి వెళ్ళాలి అన్నారు. అది కాక
ఏమంటారు దాన్ని ఇమీడియట్ గా మన 6 అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడానికి ఉంటుంది అని 6 తో ఇస్తే బెటర్మెంట్ వచ్చింది ఆయనకి. అంటే బ్లాక్ మోషన్స్ ఆగినాయి. తర్వాత 30-200కి వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు మందు మానేశారు అనుకోండి, అది వేరే విషయం. అదనమాట. సో నాకు ఎగ్జాంపుల్ ఇది గుర్తొచ్చింది. అలా ఉంటుందన్నమాట. అంటే ఆ సిమ్టమ్స్ సైన్స్ లేకపోవడం అంటే అలా ఉంటుందన్నమాట. కండిషన్స్ ఆఫ్ ద బాడీ దట్ ఆర్ ఇన్క్యూరబుల్ ఆర్ సచ్ వెరీ ఆఫెన్ యాజ్ హ్యావ్ నో ఎక్స్టర్నల్ సైన్స్ ఆర్ సిమ్టమ్స్. అంటే ఆ బాడీ కండిషన్స్ ఇన్క్యూరబుల్ కండిషన్ అని ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి ఎక్స్టర్నల్ గా సైన్స్ సిమ్టమ్స్ అనేవి ఏమీ ఉండవు. అదన్నమాట. అంటే మనం సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే డిసీజ్ కి సంబంధించిన ఇది ఉంటుంది. అందుకనే మనకి ఆ నేచర్ ఆఫ్ ద డిసీజ్ కూడా తెలుసుకుని ఉండాలి. అది తెలుసుకోకపోతే ఏమనుకుంటాం, ఈ కడుపులో నొప్పి మంట వీటిని బట్టి మందేసేస్తూ ఉంటాం. అంటే వేరియేషన్ లో అలాగే వేస్తాం. మనం అప్పటికి మనకి ఆర్కడా అనేది పర్ఫెక్ట్ గా తెలియకుండా మెటీరియల్ సరిగా ఆ డిసీజ్ గురించి కూడా సరిగా తెలియకుండా ఉండడం వల్ల ఏం చేస్తాం, మన అజ్ఞానం వల్ల అది కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ అనుకోం కదా, అవే పెక్యులియర్ అనేసుకుని మందు చూసేసి వేసేస్తాం. అది ఏదైనా కాన్స్టిట్యూషనల్ గా డీప్ యాక్టింగ్ వేసామంటే పేషెంట్ వాసుదేవ్ అయిపోతాడు. ఇండికేట్ అయితే కొన్ని లైకోపోడియం ఇలాంటివి క్యాన్సరస్ కండిషన్ లో కూడా బుజ్జిగారు 6:30తో స్టార్ట్ చేసినవి చాలా ఉన్నాయి. ఎక్కనైట్ కూడా మనకి ఎప్పుడు బుజ్జిగారు చెప్తూ ఉంటారు కదా, ఒక ఆవిడకి అలా క్యాన్సరస్ కండిషన్ లో ఇచ్చారని. అవి ఉన్నాయి. అలాగే అలా అంటే లోపల నుంచి మీద వేస్తాం. అదే కాన్స్టిట్యూషన్ డీప్ యాక్టింగ్ మనకు తెలియకుండా తక్కువని కడుపులో మంటుంటున్నాడని సల్ఫరో అలా వేసాం అనుకోండి, అది కేసు అంతా నానగోల అయిపోతుంది. సో మనకి ఖచ్చితంగా డిసీజ్ నాలెడ్జ్ కూడా ఉండి తీరాలి. అందుకే మనం బుజ్జిగారి కేసెస్ చదువుకున్నప్పుడు ఆ డిసీజెస్ గురించి చెప్తున్నాను. అది ఇప్పుడు టాపిక్ వచ్చిందని చదువుతున్నానండి. ఆ డిసీజెస్ గురించి మీరు చదువుతున్నారు, కానీ ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే ఏమంటారు దాన్ని, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఇలా వస్తుంది ఇలా వస్తుంది, ఒక పేపర్ మీద ఒక బొమ్మలా వేసేసుకోండి. బొమ్మ అంటే ఐ మీన్ ఇలా వస్తుంది, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది బ్లడ్, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, ఇలా హార్ట్ గురించి అనుకోండి. అలా వేసుకుని ముందు ఆ కాన్సెప్ట్ అంతా మైండ్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు మిగతాది నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఈజీగా ఎప్పుడు ఎవరు ఎలా క్వశ్చన్ అడిగినా మీరు చెప్పగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద 4th paragraph హానిమన్ సేస్ అండ్ 4th paragraph లో 4th aphorism లో హనుమాన్ ఏం చెప్తున్నారంటే, ద ఫిజిషియన్ ఈజ్ లైక్ వైజ్ ఏ ప్రిజర్వర్ ఆఫ్ హెల్త్ ఇఫ్ హీ నోస్ ద థింగ్స్ దట్ డిరేంజ్ హెల్త్ అండ్ కాజ్ డిసీజ్ అండ్ హౌ టు రిమూవ్ దెమ్ ఫ్రమ్ పర్సన్స్ ఇన్ హెల్త్. అంటే ఫిజిషియన్ అనేవాడు ఎలా ఉంటాడు అంటే హీఈస్ లైక్ వైజ్ ప్రిజర్వర్ ఆఫ్ ద హెల్త్. ప్రిజర్వర్ అంటే హెల్త్ ని ప్రిజర్వ్ చేసేటువంటి వాడు అవుతాడు ఎప్పుడు, ఇఫ్ హీ నోస్ ద థింగ్స్ అంటే ఏవైతే హెల్త్ ని డీరేంజ్ చేస్తాయో, డిస్టర్బ్ చేస్తాయో, ఏవైతే జబ్బుని వ్యాధి కారకాలుగా ఉంటాయో, ఏవైతే ఏవైతే వ్యాధి కారకాలుగా ఉన్నటువంటి వాటిని రిమూవ్ చేసి ఫ్రమ్ పర్సన్స్ హెల్త్ అంటే మనిషి ఆరోగ్యం నుంచి అవి ఎలా రిమూవ్ చేయాలి అంటే ఆ కాజేషన్ ని కానీ రిమూవ్ చేసి హెల్త్ ని మళ్ళీ ఎలా సెట్ చేయాలి అని అలా ఇవన్నీ తెలిస్తేనే అతను ప్రిజర్వర్ ఆఫ్ ద హెల్త్ లాగా ఉండగలుగుతాడు అనమాట. ప్రిజర్వర్ లాగా ఉండగలుగుతాడు ఎప్పుడంటే హెల్త్ ని ఏవి డిస్టర్బ్ చేస్తాయి, ఆ కాజేషన్ ఏంటి, వాటిని మనం ఎలా రిమూవ్ చేయాలి, అలా అవి తెలుసుకుంటేనే అతను ఫిజిషియన్ ప్రిజర్వర్ అవుతాడు, ప్రిజర్వర్ ఆఫ్ ద హెల్త్ అవుతాడు అనమాట. దానికి ఎక్స్ప్లెనేషన్ కింద ఇస్తున్నారు. ఇఫ్ ద ఫిజిషియన్ బిలీవ్స్ దట్ కాజెస్ ఆర్ ఎక్స్టర్నల్, ఇఫ్ హీ బిలీవ్స్ దట్ ద మెటీరియల్ చేంజెస్ ఇన్ ది బాడీ ఆర్ ద థింగ్స్ దట్ డిస్టర్బ్ హెల్త్ ఆర్ ద ఫండమెంటల్ కాజ్ ఆఫ్ సిక్నెస్, he will undertake to remove these. Example, he will cut off hemorrhoids or remove the tumor. అదే ఫిజిషియన్ గనక ఈ వ్యాధి కారణాలు కనుక ఎక్స్టర్నల్ బయటవి ఎక్స్టర్నల్వి కారణాలుగా నమ్మితే గనక వాటి వలననే ఇఫ్ హీ బిలీవ్స్ దట్ ద మెటీరియల్ చేంజెస్ ఇన్ ది బాడీ ఆర్ ద థింగ్స్ అంటే ఈ బయటికి కనిపించేటువంటి చేంజెస్ హెల్త్ ని డిస్టర్బ్ చేస్తున్నాయి అనిపిస్తే అవే ఫండమెంటల్ గా అవే కారణాలు పేషెంట్ సిక్ అవ్వడానికి అని అనుకుంటే ఏం చేస్తాడు, వాటిని రిమూవ్ చేసేస్తాడు కదా, తీసేస్తాడు, తొలగించేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెమరాయిడ్స్ ఉన్నాయి,
ట్యూమర్ ఎక్కడైనా వచ్చింది, అలా వాటిని ఏం చేస్తాడు, కట్ చేసేస్తాడు. కట్ చేసినందువల్ల అదే ఎందుకు అని కట్ చేస్తాడు, అవే వ్యాధి కారణాలు అనుకుంటున్నాడు. దీని వలనే ఈ సఫరింగ్ అంతా ఉంది, పైల్స్ ఉన్నాయి, పెయిన్ ఉంది, బ్లడ్ పడుతోంది. అదే కానీ అప్పుడు ఏమనుకుంటాడు, అదే బయట ఎక్స్టర్నల్ వే కాజెస్ అనుకుంటే గనక ఈ పైల్స్ ఉండడం వల్లనే కదా బ్లీడింగ్ అవుతుంది, పైల్స్ ఉండడం వల్లనే కదా పెయిన్ ఫీల్ అవుతున్నాడు, దాన్ని తీసిస్తాడు. అదే అని చెప్తున్నారు అన్నమాట. అతను బిలీవ్ చేస్తే అలాగే అదే సార్ ఎక్స్టర్నల్ అని అవి రిమూవ్ చేసేస్తాడు. బట్ దీస్ ఆర్ నాట్ ఆబ్జెక్ట్స్ హానిమన్ మీన్స్. కానీ హానిమన్ గారి ప్రకారం అర్థం ఏంటంటే ఆయన మీన్స్ అంటే ఆయన మీనింగ్ లో ఏంటంటే దీస్ ఆర్ నాట్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఇవి ఎక్స్టర్నల్ గా ఉండేటువంటివి వ్యాధి కారణాలు కాదు అని చెప్తున్నారు అనమాట. The objects he means are invisible and can only be known by signs and symptoms. ఈ ఆబ్జెక్ట్స్ అంటే ఏమిటి, అవి ఇన్విజిబుల్ గా ఉంటాయి, కనిపించవు బయటికి, కానీ వేదనల ద్వారా సంకేతాల ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారు. అఫ్ కోర్స్ అంటే ఇక్కడ చెప్తాను చూడండి. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ క్వైట్ రైట్ ఫర్ ద ఫిజిషియన్ టు రిమూవ్ దోస్ థింగ్స్ that are external to the sick man and are troubling him. అంటే ఫిజిషియన్ కి ఇప్పుడు బయటికి కనిపించే ఈ పైల్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా ఏవైతే ట్రబుల్ చేస్తున్నాయో వాటిని రిమూవ్ చేయడం, అంటే వాటిని క్యూర్ చేయాలి. ఇట్ ఈస్ క్వైట్ రైట్. అంటే ఫిజిషియన్ ఇప్పుడు వాడు పైల్స్ తో వస్తే మనం ఆ మాస్టర్ ఎప్పుడు చెప్తారు, ఆ కేస్ టేకింగ్ లో చెప్తారు చూడండి అన్న ఈకే గారు, మనం కేస్ టేకింగ్ ఎందుకు చేస్తాము అంటే వాడు ఏదో పైల్స్ ప్రాబ్లమ్ తో వచ్చాడు, నాకు రక్తం పడుతుంది, నొప్పిగా ఉంది అంటే, చచ్చా నువ్వు ఇవన్నీ కాదు, ఇవి అసలు డిసీజెస్ కాదు, లోపల నీకు మెంటల్ సిమ్టమ్స్ ఉన్నాయి, వాటిని బట్టి మందేయాలని చెప్పి నువ్వు అలాగా నీ మెంటల్ సిమ్టమ్స్ చెప్పుకుంటే వాడు కోపం వచ్చి నాకు మెంటల్ ఏంటి, నీకు మెంటల్, నీ నాన్నకు మెంటల్ అని చెప్పి వాడు వెళ్ళిపోతారని చెప్తారు. అప్పుడు అంటే అవి ఎందుకు రాసుకుంటున్నామని చెప్తారు ఈకే గారు, మళ్ళీ రేపు మనం ఇచ్చే మందు దీన్ని బేస్ చేసుకుని ఇవ్వం, లోపల ఇన్నర్ మోస్ట్ మ్యాన్ చూస్తేనే మనం మందిస్తాం, కానీ ఇవి రేపు వాడు వచ్చింది వీడి తగ్గించడం కోసం. సో మనకి మందు పైన లోపల నుంచి పని చేసుకుంటూ వచ్చినప్పుడు వాడిని అడగాలి కదా, నెక్స్ట్ ఎలా ఉంది నీకు అంటే వాడు చెప్పేవి ఇవే చెప్తాడు, పెయిన్ తగ్గిందండి, బ్లడ్ ఆగిందండి. సో అవి మనం అడగడం కోసమని మనం నోట్ చేసుకుంటాం. మనము అందుకని వాడిని అడగడం కోసం నేను నోట్ చేసుకుంటాం, వాడు వచ్చి దీనికోసం కాబట్టి నోట్ చేసుకుంటాం. కానీ మనం ఎలా గ్రహిస్తాము, వాడు లోపల నుంచి వాడికి బెటర్మెంట్ వస్తూ ఉంటే మనం గ్రహిస్తాం కదా. ఎగ్జాంపుల్ నక్సాంకాన్ని తీసుకున్నాం, నక్సాంక వేసాం, కాన్స్టిట్యూషన్ గా పైల్స్ బ్లీడింగ్ తో వచ్చాడు, బ్లీడింగ్ పైల్స్ తో వచ్చాడు. వాడు అడిగినప్పుడు మనం మామూలుగా ఎలా ఉన్నారండి అంటే బాగానే ఉన్నా, అలా తగ్గలేదండి, ఏమీ తగ్గలేదండి, నాకు అసలు మీరు ఇచ్చారే కానీ మందు, రోజు నొప్పితో బాధపడుతున్నానని చెప్తాడు. మనం వెంటనే డ్రగ్ మార్చాడు, నిజమైన హోమియోపతి డాక్టర్ రూల్స్ ఆ డాక్టర్ నుంచి ఫాలో అవుతున్నాడు. ఏం ఆలోచిస్తా, నిద్ర ఎలా ఉందండి అంటే నిద్ర బాగానే పోతున్నానండి, ఎన్నింటి దాకా పడుకుంటున్నారు అంటే అది వరకు నేను 4ంటికే లేచేసేవాడిని అండి, మెలకు వచ్చేసి ఆలోచనలు ఉండే, ఇప్పుడు ఏం లేదు 6 దాకా లేచిన పడుకుంటున్నాను, లేచిన తర్వాత ఫ్రెష్ గా ఉంది. ఓకే, మనకు అర్థమవుతుంది లోపల నుంచి బెటర్మెంట్ స్టార్ట్ అయింది. ఈ చికాకు ఇవి ఎలా ఉన్నాయని అటెండెన్స్ అడిగాం అనుకోండి ఇంట్లో వాళ్ళని, కొంచెం పర్లేదండి, అంత ఇరిటేట్ అవ్వట్లేదు, ఓకే, లోపల నుంచి పని చేసుకుంటూ వస్తాం, మనకు అర్థమవుతుంది అక్కడ కదా. ఆ సిమ్టమ్స్ సైన్స్ ద్వారా మనకు అది కనిపించకపోయినప్పటికీ ఇక్కడ ఫిజిషియన్ నెమ్మదిగా ఏమవుతుంది, కొన్నాళ్ళకి 4 వారాల తర్వాత ఈ బ్లీడింగ్ ఆగిపోయింది అంటాడు, కొన్నాళ్ళకి పైల్స్ పెయిన్ తగ్గిపోయిందంటే కొన్నాళ్ళకి పైల్స్ లోపలికి వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్ గా అవన్నీ తగ్గిపోతాయి. సో ఫిజిషియన్ యొక్క రైట్ ఏంటి, ఖచ్చితంగా అవి మనం క్యూర్ చేయాలి, కానీ ఎక్స్టర్నల్ కాజ్ మాత్రమే డిసీజ్ ఈ ఎక్స్టర్నల్ గా కనిపించేవి మాత్రమే వ్యాధి కారకాలు అనుకున్న డాక్టర్ ఏం చేస్తాడు, వాటిని రిమూవ్ చేస్తాడు. అలా కాకుండా వ్యాధి కారకం అనేది బయట కనిపించేవి కాదు, ఇవి రావడానికి లోపల ఇంకేదో కారణం ఉంది అని ఇంటీరియర్ లెవెల్లో ఇన్నర్ లెవెల్లో ఆ పేషెంట్ ని అబ్జర్వ్ చేసి కేస్ స్టడీ చేసి మందు వేస్తున్న వాడికి అది అర్థమవుతుంది అనమాట. నెమ్మదిగా ఆ ఫిజిషియన్ అవి కూడా తగ్గిస్తాడు, అదే అని చెప్తున్నారు. These are not disease, but they are in a measure disturbing him and making him sick, aggravating his chronic miasm so that it will progress and destroy. ఇది జబ్బులు కాదు, ఇది ఈ బయటికి కనిపించేది జబ్బు కాదు, కానీ ఈ పైల్స్ అనేవి జబ్బు కాదు, కానీ ఇవేంటి రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్ కదా. ఈ పైల్స్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, ఎంత మేర లోపల డిస్టర్బ్ చేస్తుంది,
ఏం వాటి ఈ అతనిని సిక్ చేస్తోంది, అంటే సిక్ అయ్యేలా చేస్తోంది. క్రానిక్ లోపల క్రానిక్ మయాజం ఎంతలా అగ్రవేట్ అవుతోంది, ఇది ఇది ఎలా ప్రోగ్రెస్ అవుతోంది, మనిషిని ఎలా డిస్ట్రాయ్ చేస్తోంది, అంటే లోపల నుంచి డిస్ట్రాయ్ చేసుకుంటా వస్తుంది అనేది మనకు మెజర్ చేసుకోవడానికి తప్ప దీస్ ఆర్ నాట్ ఎ డిసీజ్, ఇది డిసీజ్ కాదు. దీస్ ఆర్ అవుట్వర్డ్ అబ్స్టకిల్స్ అండ్ నాట్ ద డిసీజ్. But in this way, man is very often rendered more susceptible to acute miasms. So, ఇవన్నీ కూడా అవుట్వర్డ్ ఆబ్స్టకిల్స్ అంటే బయటకి బాహ్య కారణాలు అడ్డాలు మాత్రమే తప్ప డిసీజ్ కాదు అన్నమాట. ఈ విధంగా ఈ డిసీజ్ కాదు, బట్ ఇన్ దిస్ వే ఈ దారిలో మ్యాన్ ఈజ్ వెరీ ఆఫెన్ రెండర్డ్ మోర్ ససెప్టబుల్ టు అక్యూట్ మయాజమ్స్. అంటే ఇలాగా లోపల డిజార్డర్లీగా ఉంది కదా, సో ఈ అక్యూట్ మయాజం కి ససెప్టబుల్ గా ఉంటాడు అనమాట. అంటే ప్రతిదానికి అంటే మలేరియా వచ్చేస్తుంది, అంటే టైఫాయిడ్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే లోపల డిజార్డర్లీగా ఉండడం వలన అని అదనమాట. సో ఇవన్నీ కూడా టైఫాయిడ్ దీని వల్ల వచ్చింది, లేకపోతే ఇంకో వైరస్ వల్ల వచ్చింది, బ్యాక్టీరియా వల్ల వచ్చింది. ఇవన్నీ కూడా అవుట్వర్డ్ ఆబ్స్టకిల్స్, కానీ డిసీజ్ మాత్రం కాదు. అవి లోపలికి ఎంటర్ అవ్వగలగడానికి లోపల ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉన్నది మయాజం అనేది ఒకటి ఉంటుంది. దాని వలన అతను రెండర్డ్ మోర్ ససెప్టబుల్ టు అక్యూట్ మయాజమ్స్ అన్నమాట. అంటే అలాగా అది సో ససెప్టబుల్ అయిపోయి ఆ అక్యూట్ మయాజమ్స్ కి డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ద థింగ్స్ విచ్ కీప్ అప్ డిసీజ్ రిలేట్ మోర్ పర్టికులర్లీ టు ఎక్స్టర్నల్ థింగ్స్. సో ఇవి ఏం చేస్తాయి, ఆ డిసీజ్ అనేటువంటి దాంట్లో రిలేట్ అయ్యి ఈ ఎక్స్టర్నల్ థింగ్స్ అనేవి ఎప్పుడు కూడా అతనికి ఆ డిసీజ్ లో ఆ వ్యాధిని అలాగా మెయింటైన్ అయ్యేలాగా చేస్తాయి అనమాట. ఒకటి తగ్గితే ఒకటి, ఇంకోటి తగ్గితే ఒకటి, అలా వస్తుంది. దేర్ ఆర్ కండిషన్స్ ఇన్ మ్యాన్స్ లైఫ్ విచ్ కీప్ అప్ ఆర్ ఎంకరేజ్ మ్యాన్స్ డిజార్డర్. సో ఇటువంటి కండిషన్సే మనిషి జీవితాల్లో విచ్ కీప్ అప్ ఆర్ ఎంకరేజ్, అంటే ఇటువంటి కండిషన్సే మనిషిలో ఉన్నటువంటి డిజార్డర్ ని ఎంకరేజ్ చేయడం అంటే ఎక్కువ చేస్తూ ఉంటాయి. ఆ డిజార్డర్ ని అలా మెయింటైన్ అయ్యేలాగా చేస్తాయి. ద డిజార్డర్ ఈజ్ ఫ్రమ్ ద ఇంటీరియర్, బట్ మెనీ ఆఫ్ ద డిస్టర్బెన్సెస్ దట్ అగ్రవేట్ ద డిజార్డర్స్ ఆర్ ఎక్స్టర్నల్. సో డిజార్డర్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుంది, ఇంటీరియర్ లోపల నుంచి ఉంటుంది. బట్ మెనీ ఆఫ్ ద డిస్టర్బెన్సెస్ దట్ అగ్రవేట్ ద డిజార్డర్స్ ఆర్ ఎక్స్టర్నల్. సో ఈ డిజార్డర్ గా ఉన్నటువంటిది ఈ మెనీ ఆఫ్ ద డిస్టర్బెన్సెస్, చాలా డిస్టర్బెన్సెస్, ఏవైతే డిస్టర్బెన్సెస్ ఈ డిజార్డర్ ని అగ్రవేట్ చేస్తాయో అవన్నీ ఎక్స్టర్నల్ గా ఉంటాయి తప్ప డిజార్డర్ అనేది ఆల్రెడీ ఉంటుంది. అదే ఆయన చెప్తున్నారు. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను స్వయంగా చూశాను కేసు. ఒక డాక్టర్, ఆవిడ అలోపతి డాక్టర్. అయితే మొదటి నుంచి ఆవిడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చారు. చిన్నప్పుడు వాళ్ళ మదర్ ఏమో కొంచెం రాజకీయాల వైపు అట్లా వెళ్ళిపోవటం వల్ల ఇంట్లో ఎలోన్ గా ఉండేది, ఒక్కతే కూతురు అనమాట. లోన్లీగా ఫీల్ అవుతా ఉండేవాళ్ళు. తర్వాత మ్యారేజ్ అయ్యి ఒకతన్ని ఎంబీబీఎస్ చేసినప్పుడు మ్యారేజ్ చేసుకుని పెళ్లి చేసుకున్నా కానీ బ్యాడ్ లక్, అతను హౌసీ చేసేటప్పుడు చనిపోయాడు. మళ్ళీ ఆవిడ చాలా డిప్రెస్ అయిపోయారు. మళ్ళీ అక్కడి నుంచి సెకండ్ మ్యారేజ్, వాళ్ళందరూ గొడవ పెట్టడం వల్ల సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ అతను పెద్ద ఆ ఎఫెక్షన్ అది ఆవిడ పొందలేకపోయింది ఆయన వల్ల. ఆ తర్వాత అతను పిల్లల పెద్దవాళ్ళు అయిన తర్వాత అతను విడిపోయారు వాళ్ళిద్దరు. ఆయనే వదిలేసి వెళ్ళిపోయారు. ఈవిడ పేరెంట్స్ మదర్ని చూసుకుంటే ఇక్కడ ఉండిపోయారు. ఆ లోన్లీనెస్ అయితే కంటిన్యూ అయిపోయింది. ఎవరికైనా చాలా హెల్పింగ్ గా ఉండేవాళ్ళు, ఆవిడ చాలా సహాయం చేస్తుంటారు మంచి ఆవిడ. అయినప్పటికీ కూడా డబ్బు కోసం వచ్చే వాళ్ళే తప్ప నిజమైన ప్రేమ అనేది ఆవిడ ఎంజాయ్ చేయలేకపోతే ఆ లోన్లీనెస్ అనేది కంటిన్యూ అయిపోయింది ఆవిడకి. అయితే ఏంటి, ఆవిడకి ఒక రిస్ట్ మీద ఒక స్కిన్ ప్రాబ్లం అంటే సిస్ట్ లాగా ఫామ్ అయింది. అది తగ్గలేదు. అప్పుడు నేను ఒకసారి వాళ్ళ హౌస్ కి వెళ్ళినప్పుడు పని ఉండి వెళ్ళినప్పుడు చూస్తే ఆవిడ అన్నారు, ఇది ఆవిడ ఎనస్థీషియన్ అనమాట. ఇది కాస్మెటిక్ పర్పస్ గా నాకు బాగోటం లేదు, పెయిన్ అది ఏం లేదు, కానీ నేను తీయించేసుకుందాం అనుకున్నా. అంటే వద్దండి మీరు అలా తీయించుకోవద్దు, హోమియో అయినా వాడండి అంటే అసలు తను హోమియో పెద్ద లైక్ చేయలేదు. లేదు నాకు ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ప్రతి వాళ్ళు అడుగుతున్నారు ఇదేమిటి అని, సైజ్ పెరుగుతోంది, ఇబ్బందిగా ఉందని అన్నారు. నేను ఉన్నప్పుడు తీయించుకోలేదు, తర్వాత ఆవిడ తీయించేసుకున్నారు. తీయించేసుకుంటే ఇది ఎక్స్టర్నల్ గా వచ్చింది అనుకున్నారు ఆవిడ. అంతే కదా, అలోపతి ప్రకారం వాళ్ళు అలాగే అనుకుని దాన్ని రిమూవ్ చేసేసారు. ఏమైంది, విత్ ఇన్ 6 months 8 months ఆవిడకి
స్కిన్ క్యాన్సర్ వచ్చేస్తుంది ఆవిడకి. అఫ్ కోర్స్ ఇప్పుడు కీమోథెరపీ రేడియేషన్ అది చేసుకుంటున్నారు అనుకోండి. సో అంటే ఆల్రెడీ ఇంటీరియర్ గా డిస్టర్బ్ అయ్యి ఉంది, డిజార్డర్ ఉంది. అది లోపల వైటల్ ఫోర్స్ మనం చదువుకున్నదే కదా, మనిషిని ప్రాణాలను రక్షించడం కోసం అది డిసీజ్ రూపంలో స్కిన్ అవుటర్ మోస్ట్ లేయర్ కి పంపించేస్తుంది. అది మళ్ళీ మనం బయట నుంచి రిమూవ్ చేసేస్తే ఏమవుతుంది, మళ్ళీ మనం దాని లోపల పంపించాం, ఏం చేయలేక కామ్గా ఊరుకుంటుంది. అప్పుడు ఇలా ఇన్క్యూరబుల్ డిసీజ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అదనమాట, అది నేను చూసింది. టైం అయిపోయినట్టుంది. స్వస్తి ప్రజా పాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. వాసుదేవ.